రాస్చైల్డ్ ఫ్యామిలీ. ఈ పేరును మీరు ఎక్కడో విని ఉంటారు, కానీ వీరి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎక్కడా మీకు కనిపించి ఉండదు. ఈ రహస్య యూదుల కుటుంబం 19th సెంచరీలో ప్రపంచంలోని 50% భూమిని కొన్నారు అంటారు. ఈ ఫ్యామిలీ యొక్క సీక్రెట్ వెల్త్ అంటే రహస్య ఆస్తి దాదాపు $500 ట్రిలియన్ ఉంటుంది అనే ఎన్నో కాన్స్పిరసీ థీరీస్ వచ్చాయి. ఇవన్నీ కాదు, ఈ లెటర్ చూడండి. ఈ లెటర్ November 2, 1917 రోజు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోనిది. ఈ లెటర్ గురించి మీ అందరికీ తెలుసు. దీన్నే బాల్ఫోర్ డిక్లరేషన్ అంటారు. ఈ లెటర్ యొక్క సారాంశం ఏంటి అంటే, బ్రిటిష్ ప్రభుత్వం జివిష్ దేశానికి అంటే ఇజ్రాయెల్ అవతరణకు మద్దతు ఇస్తూ రాసిన లేఖ ఇది. ఈ లెటర్ను ఎవరికి అడ్రస్ చేశారో చూడండి. డియర్ లార్డ్ రాస్చైల్డ్ అంటూ అడ్రస్ చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం అడ్రస్ చేసేంత గొప్పగా ఈ రాస్చైల్డ్ కుటుంబం ఏం చేసింది, వీళ్ళెందుకు ఇజ్రాయెల్ అవతరణకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు మనం షార్ట్ సెల్లింగ్ గురించి వింటున్నాం. హిండెన్బర్గ్ అదాని పైన చేసిన షార్ట్ సెల్లింగ్ టాక్టిక్స్ను 19th సెంచరీలోనే రాస్చైల్డ్ చేశారు. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటూ ఉన్నాం. ఒక కంట్రీ నుండి ఇంకొక కంట్రీ మధ్య ట్రాన్సాక్షన్స్ జరగడాన్ని అంటే ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ను మొట్టమొదటిసారి కనుక్కున్న వారే ఈ రాస్చైల్డ్ ఫ్యామిలీ. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ ద్వారా వేరే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, బట్ ఇలా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడాన్ని మొట్టమొదటిసారి కనుక్కున్న వారే ఈ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ప్రపంచంలోని అన్ని బ్యాంకింగ్ సిస్టమ్ను శాసిస్తుంది అంటారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ రాస్చైల్డ్ బ్యాంకులో ఒకప్పుడు పనిచేశాడు అని మీలో ఎంతమందికి తెలుసు? బ్రిటిష్ ఎంపైర్ గురించి గొప్పగా చెబుతుంటారు, బట్ బ్రిటిష్ ఎంపైర్కు ఒకప్పుడు ఈ ఫ్యామిలీ అప్పులు ఇచ్చేది అన్న విషయం మీలో చాలా మందికి తెలిసి ఉండదు. ఫ్రాన్స్ ఎంపైర్కు లీడర్ అయిన నెపోలియన్కు కూడా హయ్యర్ ఇంట్రెస్ట్లో ఈ ఫ్యామిలీ అప్పు ఇచ్చేదండి. ఈ ఫ్యామిలీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ యాపిల్ కంపెనీలో, జేపీ మోర్గన్ చేస్ బిగ్గెస్ట్ బ్యాంకింగ్ జెయింట్ కంపెనీలో, ఎన్విడియా కంపెనీలో, ఆల్ఫాబెట్లో అండ్ చివ్రాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్లో వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. యూదులు ఎందుకు అన్ని రంగాల్లో సక్సెస్ అయ్యారు అంటే చాలామంది చెప్పే సమాధానం, యూదులకు తెలివి బాగా ఉంటుంది, యూదులకు ఆ దేవుడు ఉన్నాడు, యూదుల ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా ఉంటుంది, యూదులు కష్టపడతారు. ఇలా ఎన్నో యాంగిల్స్లో అందరూ యూదుల సక్సెస్ గురించి చెప్తూ ఉంటారు. కానీ ఇజ్రాయెల్ వెనక యూదుల సక్సెస్ వెనుకున్న ఈ సీక్రెట్ జివిష్ ఫ్యామిలీ గురించి చాలామంది మీకు చెప్పారు. ఈరోజు నేను ఈ వీడియోలో అసలు రాస్చైల్డ్ ఫ్యామిలీ ఎవరు, వీళ్ళు ఎలా ఎదిగారు, నిజంగానే వీళ్ళు డబ్బుల కోసం యుద్ధాలు చేయించేవారా, వీళ్ళు తమ అనుకూలం కోసం వాతావరణాన్ని మార్చేవారా, ప్రపంచ రాజకీయాలను వీళ్ళు శాసించేవారా, బ్రిటిష్ ఎంపైర్కు అప్పుగా డబ్బులు ఇచ్చేంత సత్తా వీరికి నిజంగా ఉండేదా, వీరికి నిజంగానే 500 ట్రిలియన్ ఆస్తి ఉందా లేదా ఎగ్జాగరేట్ చేసి చెబుతున్నారా? 500 ట్రిలియన్ అంటే చైనా జీడిపి కంటే 25 టైమ్స్ ఎక్కువ అండి. వీళ్ళు ప్రపంచాన్ని నిజంగానే శాసించారా? వీళ్లకు ఇజ్రాయెల్ అవతరణకు ఉన్న లింక్ ఏంటి, బాల్ఫోర్ డిక్లరేషన్లో వీళ్ళ పేరెందుకు మెన్షన్ చేశారు అన్న ఎన్నో డీటెయిల్స్ చెప్తా. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ప్రస్తుత వాలటైల్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ అప్స్ అండ్ డౌన్స్ అయ్యే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కత్తి మీద సాములాగా మారిపోయింది. ఎక్స్పర్ట్ గైడెన్స్ లేకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్తో కూడుకున్న పనిగా మారిపోయింది. బట్ XM కాపీ ట్రేడింగ్ దీనికి ఒక సొల్యూషన్ను తీసుకొచ్చింది. వీళ్ళ స్ట్రాటజీ ఏంటి అంటే, స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన న్యూ కమర్స్కు ఒక ఎక్స్పర్ట్ ట్రేడర్ ఎలాగైతే ఇన్వెస్ట్ చేస్తాడో సేమ్ అలాగే ఇన్వెస్ట్ చేసే స్ట్రాటజీను ఈ XM ప్లాట్ఫామ్ ఇస్తుంది. మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ను మీకు ముందుగానే తెలియజేస్తుంది, మీకు హెడ్సప్ను ఇస్తుంది. ఈ XM ట్రేడింగ్లో అందరికీ యూజ్ అయ్యే ఫ్యూచర్ ఏంటి అంటే, ఇక్కడ మీరు ఎక్స్పర్ట్ స్ట్రాటజీ మేనేజర్స్ను ఫాలో అవ్వచ్చు. మీకు నచ్చిన ఎక్స్పర్ట్స్ను చూస్ చేసుకొని ఎక్స్పర్ట్స్ యొక్క అనాలిసిస్ను, స్ట్రాటజీస్ను కాపీ కొట్టి ఎక్స్పర్ట్స్ లాగా ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఈ ప్లాట్ఫామ్లో మీరు కంట్రోల్లో ఉండొచ్చు. ఎంత ఇన్వెస్ట్ చేయాలో మీరే డిసైడ్ చేస్తారు, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు. ట్రేడ్ లైక్ ఎక్స్పర్ట్ అనే ఒక స్ట్రాటజీతో వస్తున్న XM కాపీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. లింక్ను క్లిక్ చేసి XMలో ట్రేడ్ చేయండి. రాస్చైల్డ్ ఫ్యామిలీ యొక్క రూట్స్ మొదలయ్యేది 1744లో. 1744లో మేయర్ ఆమ్షెల్ రాస్చైల్డ్ అనే వ్యక్తి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలోని ఒక జివిష్ ఫ్యామిలీకు జన్మించాడు. ఈయన కుటుంబం జుడెన్ గెస్సీ అనబడే ఒక చిన్న సందులో ఇరుకైన ఇంట్లో ఉండేవారు. ఈ ఇరుకైన సందులో దాదాపు 3000 మంది జివిష్ ఫ్యామిలీస్ ఉండేవారు. అప్పట్లో యూదులపైన యాంటీసెమిటిజం అంటే యూదులపైన వివక్ష ఉండేది. యూదులు రాత్రిపూట బయటకు వెళ్ళకూడదు, క్రిస్టియన్ హాలిడేస్లో సండేస్ రోజు వీళ్ళు బయటకు వెళ్ళకూడదు, 2 కంటే ఎక్కువ మంది యూదులు కలిసి గ్రూప్గా బయటకు వెళ్ళకూడదు, బయట తిరగకూడదు అనే ఎన్నో ఆంక్షలు వీరిపైన ఉండేది. గార్డెన్స్లో, కాఫీ షాప్స్లో యూదులు వెళ్ళొద్దు అనే ఎన్నో రూల్స్ యూదులపైన ఉండేవి. అటువంటి వాతావరణంలో మాయర్ బాల్యం సాగింది. బట్ మాయర్ చాలా తెలివిగలవాడు. చిన్నప్పటి నుండే వ్యాపారం పైన ఇంట్రెస్ట్ కలిగి ఉండేవాడు. మాయర్ తండ్రి సిల్క్ క్లోత్స్ అమ్మే వ్యాపారంతో పాటు ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ వ్యాపారం కూడా చేసేవాడు. అంటే ఒక దేశం యొక్క కాయిన్స్ను ఇంకొక దేశానికి ఎక్స్చేంజ్ చేసి కమిషన్ను సంపాదించేవారు అన్నమాట.
మాయర్ చిన్నప్పటి నుండే వేరువేరు దేశాల యొక్క లేదా వేరువేరు రాజ్యాల యొక్క రేర్ కాయిన్స్ను, రోమన్ ఎంపైర్ కాయిన్స్ను, బైజాంటిన్ ఎంపైర్ కాయిన్స్ను కలెక్ట్ చేసి అమ్మేవాడు. ఇతను ఈ కాయిన్స్ను ఎవరికి అమ్మేవాడు అంటే పెద్ద పెద్ద రాజకుటుంబాల్లోని రాజులకు, ప్రిన్సెస్కు అమ్మేవాడు. మేయర్ తన 12వ ఏటలోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడు. తన రిలేటివ్ అయిన సైమన్ వోల్ఫ్ ఓపెన్ హైమర్ దగ్గర ఉండేవాడు. సైమన్ వోల్ఫ్ ఒక బ్యాంక్లో పనిచేసేవాడు. సైమన్ వోల్ఫ్ దగ్గర మాయర్ బ్యాంకింగ్ టెక్నిక్స్ను నేర్చుకున్నాడు. 1763లో మాయర్ కాయిన్ బిజినెస్లో ఎక్సెల్ అయ్యాడు. ఒకరోజు మాయర్ పరిచయం బ్రిటిష్ క్రౌన్ ప్రిన్స్ విల్హెమ్ ఆఫ్ హెస్సేతో అయింది. ఇక్కడి నుండే మాయర్ గేమ్ మొత్తం చేంజ్ అయింది. 1769లో మాయర్ ఏమనుకున్నారు, నేను ఇలాగే కాయిన్స్ ఎక్స్చేంజ్ వ్యాపారం చేస్తే తొందరగా డెవలప్ అవ్వడం చాలా కష్టమని గ్రహించి రాజు విల్హెమ్ దగ్గరకు వెళ్ళి తనను కోర్ట్ ఫ్యాక్టర్ పదవిలో నియమించాలి అని కోరాడు. రాజుకు మాయర్ పనితీరు నచ్చింది కాబట్టి మాయర్ను కోర్ట్ ఫ్యాక్షన్ చేశాడు. కోర్ట్ ఫ్యాక్టర్ అంటే రాజ్యానికి సంబంధించిన ఫినాన్సెస్ను చూసుకోవడం, ఆర్థిక లావాదేవీలను చూసుకోవడం. 1770లో మాయర్ వివాహం గుట్లే చాన్పర్ అనే ఆవిడతో అయింది. ఈవిడ తండ్రి కూడా మనీ ఎక్స్చేంజ్లో కోర్టు ఫ్యాక్టర్గా పనిచేసేవాడు. ఈ ఇద్దరు దంపతులకు 10 మంది పిల్లలు పుట్టారు. ఈ 10 మందిలో 5 మంది ఆడవారు, 5 మంది మగవారు అన్నమాట. దీని తర్వాత మాయర్ రాత్స్చైల్డ్ బ్యాంకులను స్థాపించాడు. డబ్బులను అప్పుగా ఇవ్వడం, వడ్డీ ద్వారా డబ్బులు సంపాదించడం చేసేవాడు. మీరు యూదుల యొక్క హిస్టరీ జాగ్రత్తగా చదివితే యూదులు సక్సెస్ అవడానికి కారణం బ్యాంకింగ్ రంగంలో వీళ్ళు మొదటగా పురోగతి సాధించారు. ఆ కాలంలో ప్రతి ఒక్క యూదులు ఏదో ఒక బ్యాంక్స్లో, బ్యాంక్ రిలేటెడ్ వర్క్స్లో, ఫినాన్సెస్లో, ఎక్స్చేంజ్లో, ఫారెన్ ఎక్స్చేంజ్ వంటి వర్క్స్లో పనిచేసేవారు. ఇది ఎప్పుడు 1770s, 1780sలో వడ్డీ వ్యాపారం మాయర్ చేసేవాడు, బ్యాంక్ వ్యాపారం చేసేవారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కూడా వడ్డీ వ్యాపారం వల్ల కోట్లు సంపాదించిన వారు ఉన్నారు. బ్యాంక్స్ అంటే ఏంటి? మన డబ్బులను షేర్స్లో, బాండ్స్లో లేదా కంపెనీస్లో లేదా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా 13% వడ్డీని దొబ్బి అందులో ముష్టి 7% మాకు ఇస్తారు. మిగతా డబ్బులన్నీ బ్యాంక్స్ కమిషన్ను సంపాదిస్తాయి. ఇలాగే బ్యాంకింగ్ బిజినెస్ జరుగుతుంది. ఈ పద్ధతికి పునాది వేసింది మాయర్ ఫ్యామిలీ అనుకోవచ్చు. వీళ్ళు డబ్బులు ఇంటర్నేషనల్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేవారు. అప్పట్లో స్టాక్ మార్కెట్, ప్రైవేట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉండేది కాబట్టి అప్పట్లో వీళ్ళు బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేవారు. బ్రిటిష్ బాండ్స్లో, బ్రిటిష్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవారు. ఇక్కడ మాయర్ ఇంకొక స్ట్రాటజీ వేశాడు. అదేంటి అంటే తనకు 5 మంది కొడుకులు, 5 మందికి ఆస్తి పంచితే 5 మంది సోమరిపోతులు అవుతారు అని గమనించి మాయర్ తన కొడుకులకి తన కంపెనీలో ఏజెంట్షిప్ ఇచ్చారు. తన కంపెనీలో తన కొడుకుల్ని ఏజెంట్స్ లాగా చేశాడు. తన 5 మంది కొడుకుల్లో ఒక కొడుకుని తన దగ్గర జర్మనీ బ్యాంక్లో ఉంచుకొని మిగతా 4 నాప్లిస్లో, వియన్నా, ప్యారిస్, లండన్కు పంపించి అక్కడ బ్యాంక్స్ను ఓపెన్ చేయించాడు. యూరోప్లో తన బ్యాంకింగ్ బ్రాంచెస్ను ఓపెన్ చేయించాడు. దీన్నే ఇప్పటి బిజినెస్ భాషలో బిజినెస్ ఎక్స్పాన్షన్ అంటారు. ఇక్కడ మాయర్ తన బ్యాంక్స్ను ఒకటితో ఇంకొకటిని లింక్ చేశాడు, ఇంటిగ్రేట్ చేశాడు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఫ్రాన్స్ నుండి జర్మనీకు డబ్బులు పంపొచ్చు, లండన్ నుండి నాప్లిస్, ఇలా కంట్రీ టు కంట్రీ ట్రాన్సాక్షన్స్ను, ఎంపైర్ టు ఎంపైర్ ట్రాన్సాక్షన్స్ను మొట్టమొదటిసారి కనుక్కున్నాడు. 1803లో రాత్స్చైల్డ్ ఫ్యామిలీ మైండ్ ఆగిపోయే ఒక స్ట్రాటజీ వేసిందండి. 1803లో నెపోలియన్ వార్స్ జరిగేవి. నెపోలియన్ వార్స్ అంటే యూరోప్ పైన ఆధిపత్యం కోసం గ్రేట్ బ్రిటన్ మరియు ఫ్రాన్స్ ఎంపైర్కు రాజు అయిన నెపోలియన్ ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకునేవారు. ఈ యుద్ధాల్లో మాయర్ ఫ్యామిలీ ఫ్రెంచ్ ఎంపైర్కు మరియు బ్రిటిష్ ఎంపైర్కు ఇద్దరికీ వడ్డీలు, గోల్డ్ కాయిన్స్ లేదా వడ్డీకి డబ్బులు, ఇలా వార్స్ను ఫండ్ చేసేది. డబ్బులను అప్పుగా ఇచ్చేది, ఇంట్రెస్ట్తో డబ్బులను అప్పుగా ఇచ్చేది. 1815లో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. 1815లో బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ అనే యుద్ధంలో బ్రిటిష్ ఎంపైర్కు ఫ్రెంచ్ ఎంపైర్కు మధ్య ఒక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ ఎంపైర్ గెలిచింది. ఈ విషయం మేయర్ కొడుకు నాథన్ రాత్స్చైల్డ్కు ముందుగానే తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? అప్పట్లో ఇంటర్నెట్ లేదు కదా అంటే అప్పట్లో ఇంటర్నెట్ లేదు, బట్ వీళ్ళకి వేరు దేశాల్లో బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి వీళ్ళకు ఒక సందేశాన్ని ఫాస్ట్గా అందించే రిసోర్సెస్ ఉండేవారు. రిసోర్సెస్ అంటే ఇన్ఫర్మేషన్ను పాస్ చేసే పావురాలు, మెసెంజర్ సర్వీసెస్, షిప్స్ ద్వారా మెసేజెస్ను పంపే జనాలు వీళ్ళ దగ్గర ఉండేవారు. కాబట్టి యుద్ధంలో బ్రిటిష్ గెలిచింది అన్న ఇన్ఫర్మేషన్ మొట్టమొదటిసారి నాథన్ రాత్స్చైల్డ్కు తెలిసింది. ఈ విషయాన్ని నాథన్ ఎవ్వరికీ చెప్పలేదు, సైలెంట్గా ఉన్నాడు. ఇక్కడ నాథన్ లైఫ్ టైం సెటిల్మెంట్ ప్లాన్ వేశాడు. నాథన్ బ్రిటిష్ యొక్క బాండ్స్ను పెద్ద మొత్తంలో అమ్మడం మొదలుపెట్టాడు. తన తోటి ఇన్వెస్టర్స్తో బ్రిటిష్ ఎంపైర్ యుద్ధంలో ఓడిపోయింది అని చెప్పి తొందరగా బ్రిటిష్ స్టాక్స్ను అమ్మేయండి, బ్రిటిష్ ఇంకా కూలిపోతుంది అని
బ్రిటిష్ బాండ్స్ను, బ్రిటిష్ స్టాక్స్ను తక్కువ రేట్స్లో ఇన్వెస్టర్ దగ్గర నుండి అమ్మించాడు. ట్విస్ట్ ఏంటి అంటే ఈ బాండ్స్ అండ్ స్టాక్స్ను అన్నిటినీ కొన్నది రాస్చెల్ ఫ్యామిలీ యొక్క ఏజెన్సే. తక్కువ రేట్స్లో బ్రిటిష్ స్టాక్స్ను అన్ని కొనేసి కూర్చున్నాడు. కొన్ని రోజుల తర్వాత బ్రిటిష్ ఎంపైర్ యుద్ధంలో గెలిచిన విషయం ఇన్వెస్టర్స్కు తెలిసింది. బట్ అప్పటికే స్టాక్స్ అన్ని నాథన్ రాస్చెల్ దగ్గర ఉన్నాయి. ఇన్వెస్టర్స్ అందరూ తలలు బాదుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ యుద్ధంలో గెలవడంతో వెంటనే బాండ్స్ యొక్క రేట్స్ అమాంతం పెరిగాయి. బాండ్స్ అన్నీ రాస్చెల్ ఫ్యామిలీ దగ్గరే ఉన్నాయి కాబట్టి మొత్తం లాభం అంతా రాస్చెల్ ఫ్యామిలీకే దక్కింది. ఈ టెక్నిక్తో నాథన్ ఆ కాలంలోనే 1 మిలియన్ పౌండ్స్ను గెలుచుకున్నాడు. వన్ ఆఫ్ ద కాన్స్పిరసీ థియరీ ఏంటి అంటే నాథన్ రాస్చెల్ యుద్ధం ద్వారా డబ్బులు సంపాదించినందుకే యూరోప్లో యాంటీసెమిటిజం ఎక్కువైంది, పీక్స్కు వెళ్ళింది అని కథనాలు వచ్చాయి. యూదులపైన అందరూ ఈర్ష్యపడడానికి కారణం ఇదే అని ఎన్నో కథనాలు వచ్చాయి. సో ఈ నాథన్ స్ట్రాటజీను ప్రెజెంట్ డే స్టాక్ మార్కెట్లో ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. దీన్నే షార్ట్ సెల్లింగ్ అని కూడా అనొచ్చు. అదానే హిండెన్బర్గ్ ఇష్యూ తెలుసు కదా, షార్ట్ సెల్లింగ్ ఎలా చేయాలో నేర్పించిన ఫ్యామిలీనే రాస్చెల్ ఫ్యామిలీ. ఈ నాథన్ రాస్చెల్ మేయర్కు మూడో కొడుకు. నెపోలియన్ వార్స్ లో రాస్చెల్ ఫ్యామిలీ ఏం చేసేది అంటే నాథన్ బ్రిటిష్ ఎంపైర్ కు కావాల్సిన లోన్స్ ను, డబ్బులను ఇచ్చేవాడు. ప్యారిస్ లో ఉన్న నాథన్ సోదరుడు ఫ్రెంచ్ ఎంపైర్ కు లీడర్ అయిన నెపోలియన్ కు హయ్యర్ ఇంట్రెస్ట్ లో లోన్ ను ఇచ్చేవాడు. వీళ్ళు రెండు వైపుల నుండి డబ్బులు సంపాదించేవారు. ప్రెసెంట్ డే లో అమెరికా ఇదే చేస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ కు వెపన్స్ అమ్ముతుంది, అరబ్ దేశాలకు కూడా అమ్ముతుంది. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో అమెరికా ఇరాక్ కు వెపన్స్ అమ్మింది. అట్ ద సేమ్ టైం ఇరాన్ కు కూడా అమెరికా ఆయుధాలు ఇచ్చింది. జియో పాలిటిక్స్ అంటే ఇదే. నీతి నిజాయితీ, జాతి రీతి లేని వ్యాపారాన్నే జియో పాలిటిక్స్ అంటారు. రాస్చెల్ ఫ్యామిలీ పైన యూరోప్లో ఉన్న క్రిస్టియన్స్కు ఈర్ష్య కలగడానికి కారణమే ఈ వాటర్లూ ఇన్సిడెంట్. ఒక అబద్ధంతో నాథన్ రాస్చెల్ లండన్ స్టాక్ మార్కెట్ని బద్దలు కొట్టేశాడు. బ్రిటిష్ బాండ్స్ అన్నింటినీ కొనేశాడు. రాస్చెల్ దీన్ని స్మార్ట్ మూవ్ అంటారు, కానీ తక్కువ రేట్స్లో బాండ్స్ అమ్మి కూర్చున్న ఇన్వెస్టర్స్ దీన్ని మోసం అంటారు. సో రాస్చెల్ ఫ్యామిలీ ఇక్కడ నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1800స్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బూమ్ అవ్వడం గమనించి, అంటే యూరోప్లోనే మొట్టమొదటిసారి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బూమ్ అయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఐరన్, స్టీల్ మేకింగ్, ఆయిల్ ప్రొడక్షన్, ఆటోమొబైల్స్, ఇలా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది యూరోప్లో బూమ్ అయింది. బ్రిటిష్ ఎంపైర్ సూపర్ పవర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషనే. సో రాస్చెల్ ఫ్యామిలీ ఏమనుకుంది, ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ హైగా ఉంటుంది అని గమనించి టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో, రైల్వే ఇండస్ట్రీస్లో, కెమికల్ ఇండస్ట్రీస్లో, ఆయిల్ ఇండస్ట్రీస్లో, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసింది. ఇలా చేయడాన్ని క్యాపిటలిజం అని కూడా అంటారు. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ ద్వారా వేరే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. కానీ 1812లోనే రాస్చెల్ ఫ్యామిలీ ప్రైవేట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే పద్ధతిని ప్రపంచానికి చూపించింది. ఇప్పటి వరకు ఏమేం జరిగాయి? ఒక చిన్న సందులో 3000 మంది ఫ్యామిలీస్ ఉన్న స్లమ్ నుండి వచ్చిన మాయర్ అనే వ్యక్తి రెషీల్ బ్యాంకింగ్ సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఈయన 5 మంది కొడుకులు ఈ సామ్రాజ్యాన్ని యూరోప్లో విస్తరించారు. బ్రిటిష్ ఎంపైర్, ఫ్రెంచ్ ఎంపైర్ ఇలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ను సాధించారు. ప్రపంచంలో ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ను తమ కంట్రోల్లో తీసుకున్నారు. ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేశారు. యూరోప్లో ధనవంతులుగా మారారు. బట్ వీళ్ళ ఫ్యామిలీ స్ట్రాంగ్ అవ్వడానికి మాయర్ వేసిన ఇంకొక ప్లాన్ చూడండి. 1812లో మాయర్ రాస్చెల్ చనిపోయారు. ఈయన చనిపోయే ముందు ఒక కండిషన్ పెట్టారు. తన కొడుకులు వితిన్ ఫ్యామిలీలోనే పెళ్లి చేసుకోవాలి. అలా చేస్తేనే నా ఆస్తిలో వాటా మీకు దక్కుతుంది. మీరు కనుక వేరే ఫ్యామిలీస్ నుండి ఆడపిల్లల్ని తీసుకొస్తే మీకు ప్రాపర్టీలో వాటా రాదు అనే కండిషన్ పెట్టారు. ఈ కండిషన్ పెట్టడానికి కారణం, ఇంటర్ ఫ్యామిలీ మ్యారేజెస్ జరిగితే రాస్చెల్ ఆస్తులు మొత్తం వితిన్ ఫ్యామిలీలోనే ఉంటాయి. వేరే వాళ్ళ ఫ్యామిలీస్ యొక్క ఆడవారితో మ్యారేజెస్ జరిగితే ఆస్తులు వేరే ఫ్యామిలీస్ అనుభవిస్తారు అనే ప్రమాదం ఉంది కాబట్టి మాయర్ ఈ కండిషన్ పెట్టారు. సో ఈ కండిషన్ వల్ల రాస్చెల్ ఫ్యామిలీ ఇంకా స్ట్రాంగ్ అయింది. మాయర్ ఇంకొక కండిషన్ కూడా పెట్టారు. ఆస్తిలో వాటా కేవలం మగవారికి మాత్రమే ఉంటుంది, ఆడవారికి ఉండదు అనే కండిషన్ కూడా పెట్టాడు. సో ఈ విధంగా రాస్చెల్ ఫ్యామిలీ అన్ని సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేశారు. అమెరికా డెవలప్ అవుతోంది అని గమనించి యూఎస్లో ఇన్వెస్ట్ చేసేవారు. ఒక యుద్ధంలో ఎవరు గెలుస్తారో అని గ్రహించి గెలిచే దేశాలపైన ఇన్వెస్ట్మెంట్ చేసేవారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సమయంలో యూరోప్లో దాదాపు అన్ని కంపెనీస్లో రాస్చెల్ ఫ్యామిలీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉండేవి. 18th and 19th సెంచరీలో, అంటే 1790 నుండి 1900 మధ్య కాలంలో రాస్చెల్ ఫ్యామిలీ ప్రపంచంలోని 80% ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ను చేసేది అని చాలామంది అంటారు. ప్రపంచంలోని 80% వెల్త్ వీరి దగ్గర ఉండేది అని కూడా ఎన్నో కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. బ్రిటిష్ ఎంపైర్కు వీళ్ళు క్లోజ్ ఎయిడ్స్గా ఉండేవారు అంటారు. బ్రిటిష్ ఎంపైర్లో ఏ పదవి ఎవరికి దక్కాలో వీరే డిసైడ్ చేసేవారు అని కూడా చెప్తారు. జ్యూస్ కంట్రోల్స్ వరల్డ్ ఫినాన్సెస్ అండ్ ఫినాన్స్ సప్లై చైన్ అని అందరూ అనడానికి కారణమే ఈ రాస్చెల్ ఫ్యామిలీ. సూయజ్ కెనాల్ను కన్స్ట్రక్ట్ చేసిన బ్రిటిష్ కంపెనీలో కూడా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి.
సూయజ్ కెనాల్లో ప్రపంచంలోని 70% వ్యాపారం జరుగుతుంది. రాస్చెల్డ్ ఫ్యామిలీ సంతతి చెందిన బ్యారన్ రాస్చెల్డ్ అనబడే వ్యక్తి జియోనిజం మూవ్మెంట్ ను సపోర్ట్ చేసేవాడు. యూరోప్ లో ఉన్న యాంటీ సెమిటిజాన్ని వ్యతిరేకించేవారు. 1880s లో ఒట్టోమన్ రాజ్యంలో ఉన్న పాలస్తీన్ యొక్క 20% భూములను ఈయన కొన్నారు. మేబీ 80% కంటే ఎక్కువ భూములు కొన్నారు అని చాలా మంది అంటారు. జెరూసలంలో ఉన్న యూదులకు పవిత్రమైన వెస్టర్న్ వాల్ ను కూడా ఈయన కొనాలి అనుకున్నారు అనే కాన్స్పిరసీ థియరీస్ కూడా ఉన్నాయి. ఒక సమయంలో దాదాపు లేట్ 1890s లో ఒట్టోమన్ ఎంపైర్ పాలస్తీన్ లో యూదుల ల్యాండ్స్ కొనడాన్ని బ్యాన్ చేస్తే రాస్చెల్డ్ ఫ్యామిలీ బ్రిటిషర్ల పైన ప్రెషర్ పెట్టి ఒట్టోమన్ రాజ్యంతో ఒక డీల్ చేయించింది. ఒట్టోమన్ రాజు పాలస్తీన్ లో యూదుల భూములు కొనడాన్ని అలో చేస్తే దీనికి బదులుగా ఒట్టోమన్ రాజు అప్పులన్నీ మాఫీ చేస్తాము అనే డీల్ జరిగింది. ఈ డీల్ జరగడం వల్లనే ఒట్టోమన్ రాజు పాలస్తీన్ లో జివిష్ సెటిల్మెంట్ కు సపోర్ట్ చేశాడు. పాలస్తీన్ లో యూదుల భూమిని కొనడానికి ఒట్టోమన్ రాజు సపోర్ట్ చేశాడు. దీన్నన్నిటికీ వెనుకున్న వ్యక్తి పేరే బ్యారన్ రాస్చెల్డ్. ఆ కాలంలో యూదులు బిజినెసెస్ ను, ఫినాన్సెస్ ను, ఇన్వెస్ట్మెంట్స్ ను తమలో తామే చేసుకునేవారు. మ్యారేజెస్ కూడా యూదులు తమలో తామే చేసుకునేవారు. వేరే జాతుల వారిని యూదులు మ్యారేజ్ చేసుకునేవారు కాదు. కాబట్టే యూదుల్లో యూనిటీ ఉండేది. వీళ్ళు తమ ఆదాయంలో 10% పేద యూదులకు డొనేట్ చేసేవారు. రాస్చెల్డ్ ఫ్యామిలీ యొక్క ప్రెషర్ వల్లనే, రాస్చెల్డ్ ఫ్యామిలీ యొక్క పవర్ వల్లనే, రాస్చెల్డ్ ఫ్యామిలీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్లనే బ్రిటిష్ ఎంపైర్ బాల్ఫోర్ డిక్లరేషన్లో లార్డ్ రాస్చెల్డ్ అని మెన్షన్ చేసి ఇజ్రాయెల్ అవతరణకు సపోర్ట్ చేసింది. అన్కండిషనల్గా సపోర్ట్ చేసింది. సో వీళ్ళ దగ్గర $500 ట్రిలియన్ సంపద ఉందా అనేది తప్పుడు వార్తలు. యాజ్ పర్ 2015 డేటా ఆధారంగా ప్రపంచం యొక్క అన్ని దేశాల యొక్క వెల్త్ ను కలిపితే $250 ట్రిలియన్ ఉంటుంది. అలాంటిది రాస్చెల్డ్ ఫ్యామిలీ దగ్గర $500 ట్రిలియన్ ఎక్కడి నుండి వస్తాయి అని చాలా మంది చెప్పారు. 2015లో రాస్చెల్డ్ ఫ్యామిలీ గ్రూప్ యొక్క టోటల్ రెవెన్యూ కేవలం $500 మిలియన్ మాత్రమే. సో ఫోర్బ్స్ 2015 లిస్ట్లో రాస్చెల్డ్ ఫ్యామిలీ నుండి ఒక్క మెంబర్ మాత్రమే ఉన్నారు. ఆ ఒక్క మెంబర్ పేరు బెంజమిన్ డి రాస్చెల్డ్. ఈయన ఒక ర్యాంక్ కూడా 1121 ర్యాంక్ వచ్చింది. ఈయన టోటల్ వర్త్ 1.61 బిలియన్ మాత్రమే. సో 18th and 19th సెంచరీలో రాస్చెల్డ్ ఫ్యామిలీ ప్రపంచ రాజకీయాలని శాసించాయి, ఫినాన్షియల్ చైన్ ను శాసించాయి, వరల్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ ని తమ కంట్రోల్లో ఉంచుకున్నాయి, ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ ను రచించాయి. బట్ ఇప్పుడు రాస్చెల్డ్ ఫ్యామిలీ యొక్క పవర్ కొంచెం తగ్గిందని అనుకోవాలి. బట్ స్టిల్ ఇప్పటికి కూడా గూగుల్లో, జేపీ మోర్గన్ చేస్లో, పెద్ద కంపెనీస్లో రాస్చెల్డ్ ఫ్యామిలీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.